హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ శుభార్త రాబోతుందండి. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి. అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఎవరెవరికి అప్లై చేసుకుంటే కొత్త పెన్షన్లు వస్తాయి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విషయానికి వస్తే కనుక చాలామంది ఎప్పటి నుంచో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. మరి వీళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఇప్పుడు దాకా అయితే రాలేదండి. ఇప్పుడైతే అవకాశం అయితే వస్తుందండి. సో వీళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ఇప్పుడైతే రిలీజ్ చేయబోతున్నారండి. ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా వీరికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా తూజా తప్పకుండా ఎటువంటి మిస్టేకులు లేకుండా ఈ రకంగా అప్లై చేసుకోవాలి అనే దానిపైన కూడా నేనైతే క్లారిటీగా మీకైతే చెప్తానండి. ఇంకోటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వీరి పెన్షన్లు అయితే పూర్తిగా తొలగించబోతున్నారండి. వీరికి మరో అవకాశం అయితే ఇచ్చారు. ఆ యొక్క విషయాలు కూడా చెప్తానండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. మొట్టమొదటిగా ఎవరైతే మన ఛానల్ మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే మీకైతే జెన్యున్గా అప్డేట్స్ అయితే అందిస్తానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విషయానికి వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఏంటంటే ఇక్కడ 2.5 సంవత్సరాలు దాటిస్తుందండి. కొత్త పెన్షన్ సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అయితే అఫీషియల్గా అయితే ఇంకా స్టార్ట్ చేయలేదండి. అయితే 2,20,000 పెన్షన్స్ స్పౌస్ కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే ఆల్రెడీ గతంలో నుంచి కూడా తీసుకుంటున్నటువంటి అప్లికేషన్స్ అండి. ఇలా అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఈ స్పౌస్ కేటగిరీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి అప్లై చేసుకున్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు. అయితే ఈ స్పౌస్ కేటగిరీలో 2,20,000 పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి డబ్బులు కేటాయించడం అన్నీ కూడా అయిపోయినాయండి. ఇక డబ్బులు రిలీజ్ చేయడం ఒకటే లేటు. ఒకవేళ కనుక డబ్బులు రిలీజ్ చేస్తే కనుక సో వాళ్ళకి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి ఇంకా కంటిన్యూ అవుతుందండి. ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆల్రెడీ 7,700 పెన్షన్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక అదే తరహాలో 2,20,000 పెన్షన్స్ అయితే స్పౌస్ కేటగిరీలో ఎవరైతే 2019 జూన్ జూలై నాటి నుంచి అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి అయితే 2,20,000 పెన్షన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. అది కూడా ఏంటంటే కింద నెల అయితే మనకి రిలీజ్ చేయాలని చెప్పి అనుకున్నారు కానీ అవ్వలేదు. ఇప్పుడు మనకి ఆగస్ట్ నెల రన్ అవుతుంది కాబట్టి వచ్చే సెప్టెంబర్ నెలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే మనకి సమాచారం అయితే ఉందండి. ఇక అదేవిధంగా స్పౌస్ కేటగిరీలో కాదండి మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సామాన్య భద్రతా పెన్షన్స్, ఇక ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారో లేదంటే కనుక ఇతర పెన్షన్లు పొందాలని వెయిట్ చేస్తున్నారో, దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి కావచ్చు, మెడికల్ పెన్షన్లకు సంబంధించి కావచ్చు, ఇక్కడైతే చాలామంది వెయిట్ చేస్తున్నారండి. మరి వీరికి సంబంధించి ఏంటి పొజిషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుపుతామని అయితే చెప్పారండి. అంటే ఈ యొక్క స్పౌస్ కేటగిరీకి సంబంధించి ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందో అదే టైంలో మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి కూడా దాదాపు 10 నుంచి 15 లక్షల అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటారా, వీళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తారా అంటే ఇస్తారండి. ప్రభుత్వం ఏంటంటే సో మనకి ఇంకొక 2-3 నెలలు ఏంటంటే కొత్త అప్లికేషన్స్ కూడా తీసుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందండి. అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్ తీసుకుండి ఇందులో ఎవరికైతే అర్హత ఉంటుందో క్షుణ్ణంగా తూజా తప్పకుండా అన్నీ కూడా చెక్ చేసి వారికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే మనకు తెలిసిందే గతంలో దివ్యాంగ పెన్షన్ల విషయంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మళ్ళీ వారికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించగా అందులో కొంతమంది అర్హత లేకుండా చాలామంది ఇబ్బంది పడ్డారండి. అంటే వారి యొక్క పెన్షన్లు ఇప్పుడు నిలిచిపోనియండి. కాబట్టి వారిపైన కూడా ప్రభుత్వం ఏంటంటే డిసిషన్ తీసుకోబోతుంది. ఆ యొక్క డిసిషన్ తీసుకుని అందులో ఎవరికైతే అర్హత ఉండదో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే తప్పించింది ఇప్పటికే. ఇంకా ఎవరైతే అర్హత ఉంటుందో వారికి అయితే కంటిన్యూ అయితే చేస్తుంది. ఇక అర్హత లేని వారికి సామాన్య భద్రతా పెన్షన్ ఏమైనా వచ్చేలా ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. ఆ యొక్క సామాన్య భద్రతా పెన్షన్ అనేది మీకు అయితే వస్తుంది. అంతేగాని మీకు దివ్యాంగ పెన్షన్ ఎప్పుడైతే మీకు అర్హత లేకుండా మీకు నిలిపివేశారో ఇంకా మీకు లైఫ్ టైం కూడా అదైతే వర్క్ అవ్వదండి. ఎందుకంటే మీకు రాదు అని కూడా ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే సో అక్కడ మీకు కరాఖండిగా అయితే చెప్పడం జరుగుతుంది. మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తుందండి. ఒకవేళ కనుక మీకు అర్హత ఉందంటే కనుక మీరు అప్పీల్ చేసుకుంటే మీకు అయితే వచ్చేస్తుందండి. అలా అప్పీల్ చేసుకున్న వారికి పెన్షన్స్ అయితే వచ్చేసినాయి. ఎవరికైతే అర్హత లేవో వారికి మాత్రం రాలేదు.
ఇక ఈ విధంగా ఏంటంటే ప్రభుత్వం వీటిపైన కూడా ఒక డెసిషన్ అయితే తీసుకోబోతుంది. ఇక మరి కొత్త పెన్షన్‌లకు అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీ మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే ముందుగానే ఏర్పాటు చేసుకునేది అయితే ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఈ రోజున జరుగుతదన్న తేదీ అయితే మనకి ఇంకా రాలేదు కాబట్టి ముందుగానే అప్లై చేసుకొని పెట్టుకోవడం మీకు మంచిదండి. ఎందుకంటే అప్పటికప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ జరిగినా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి ముందుగానే ఏర్పాటు అయితే చేసుకోండి. మరి ఏమేమి ఉండాలో ఒకసారి చూద్దాం. రేషన్ కార్డ్ అయితే ఉండాలి, ఆధార్ కార్డ్ అయితే ఉండాలి, క్యాస్ట్, ఇన్‌కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ చిన్నవి ఉండాలి. దివ్యాంగులు అయితే గనుక పెద్దవి ఫుల్ సైజ్ ఫోటోస్ 2 అయితే ఏర్పాటు చేసుకుని అయితే ఉండాలి. ఇక దివ్యాంగ పర్సన్స్‌లో ఎవరన్నా గనుక విద్యార్థి తరహాలో స్కూల్స్‌లో గాని, కాలేజ్‌లో గనుక చదువుకున్నట్లయితే గనుక వాళ్ళకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ కూడా ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు వేసే విధంగా. సో మనకు కావాల్సినవి ఏంటంటే మెయిన్ ఇవండి. ఇక పర్టికులర్‌గా దివ్యాంగులకి ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉంటారో వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే గనక సదరన్ సర్టిఫికేట్ విత్ పర్సంటేజ్‌తో అయితే ఉండాలండి. అంటే సదరన్ సర్టిఫికేట్ మీకు ఉన్నప్పటికీ కూడా అందులో మీకు సరైన పర్సంటేజ్ లేకపోతే గనక, శాతం అనేది లేకపోతే గనక మీరు ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు దివ్యాంగ పెన్షన్ అయితే రాదండి. 40% 45% 40 దాటి ఉండాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడేంటంటే మీకు ఇక్కడ ముందు చూస్తే గనక 40% అయితే ఇస్తామనేసి చెప్పారండి. ఇప్పుడు కూడా ఏంటంటే 40% తీసుకుంటున్నారు. సో 40 కన్నా 41, 42 ఉంటే గనక మీరు చూసుకోవసరం లేదండి. ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు అని చెప్పేసి మీకు కూడా ఒక నమ్మకం ఉంటుంది. కానీ 40 ఉన్నా కూడా ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే వస్తుంది. 6,000 రూపాయలు మీరైతే పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. ఇక అదేవిధంగా ఎవరైతే ఇక 15,000 రూపాయల పెన్షన్ పొందాలనుకుంటున్నారు వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళకి సంబంధించి పర్టికులర్‌గా 85% అయితే దాటైతే ఉండాలండి. లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్ కలిగి ఉండి ఎవరైతే మంచానికే పరిమితం అయిపోయి వీల్ చైర్‌కే పరిమితం అయిపోయి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అయితే ఈ యొక్క 15,000 పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓన్లీ లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్‌లో మాత్రమే ఈ యొక్క 15,000 రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. మిగతా ఏదైతే ఉందో ఆ యొక్క సిచ్యువేషన్స్‌లో మీకైతే రావండి పెన్షను. మీకు 15,000 రూపాయల పెన్షన్ అయితే రాదండి. సో ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగబోతుందండి. ఇంకా మెడికల్ పెన్షన్ నేను చెప్పలేదండి. మెడికల్ పెన్షన్ విషయానికి వస్తే కనుక పూర్తిగా మెడికల్ సర్టిఫికేట్ల పైన ఆధారపడి అయితే ఉంటాయండి. ఆ యొక్క మెడికల్ సర్టిఫికేట్లు అనేవి డిఎంహెచ్ఓ ఆఫీస్‌లో మెడికల్ బోర్డు అయితే ఉంటుందండి. అక్కడైతే పరిశీలించి ఆ యొక్క ఏదైతే పరిశీలించారో దాని పరంగా అక్కడ నుంచి అయితే బోర్డులో ఆమోదం పొందుతుంది. ఆ యొక్క ఆమోదం తెలిపిన తర్వాత డైరెక్ట్ ఏంటంటే వారికి అయితే ఆల్రెడీ వారికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఉంటుందండి. 10,000, 15,000 అని చెప్పేసి వారి యొక్క వ్యాధి తీవ్రతను బట్టి అక్కడైతే నిర్వహిస్తారు. కాబట్టి వారికైతే ఆ రకంగా మెడికల్ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక అందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే త్వరలో మనకి రిలీజ్ చేయబోతున్నారండి. నన్ను అడిగితే రూల్ ప్రకారం చెప్పాలంటే సో మెడికల్ పెన్షన్ విషయానికి వస్తే కనుక పూర్తిగా ఇవి డిఎంహెచ్ఓ ఆఫీస్ పరిధిలో ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు శాంక్షన్ చేసే విధంగా అయితే ఉండాలండి. ఎందుకంటే చాలామందికి అవి చాలా అవసరం అండి. ఈ 2 పెన్షన్లతో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక అది మనకి కొంచెం సివియర్ కండిషన్ కాబట్టి కొంచెం ప్రాబ్లమేటిక్ కాబట్టి పెన్షన్లు అయితే మెడికల్ పెన్షన్లు అనేవి వెంటనే రిలీజ్ చేసే విధంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇదైతే అందరూ కూడా గమనించాల్సి ఉంటుందండి ఒకసారి. సో ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మనకి త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడపబోతుందండి. సో అందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే రిలీజ్ చేయబోతుంది. సో ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు వేసిన అప్డేట్ వచ్చినా నేనైతే మీకైతే జెన్యూన్గా అప్డేట్స్ అయితే అందిస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి.